तेलंगाना देखी न्यूज़ में अब तमाम के खैर मकदमे में बढ़ते हैं। खबर की जाम सिकंदराबाद कांटोनमेंट एमएलए श्री गणेश पर हुआ हमला। बताया गया कि 30 से ज़्यादा नौजवानों ने उनकी गाड़ी रोक कर उनके गनमैन से गन छीनने की कोशिश की। इस सिलसिले में फौरी तौर पर वो उस्मानिया यूनिवर्सिटी पुलिस स्टेशन पहुंचे और एक शिकायत दर्ज करवाई। बताया गया कि वो बोनाल फेस्टिवल के सिलसिले में एक तकरीब में जा रहे थे। इस दौरान ये वाक़या उनके साथ पेश आया। इस सिलसिले में इलाके में बड़े पैमाने पर सनसनी देखी गई। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी करने आलमी मुल्क की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। ऐसा पकड़ो ना, मैं वेपन पकड़ लिया मेरा। ऐसा मेरे को क्या क्यों मेरे को ब्लॉक करा, तुम्हारे को ब्लॉक कर रहा हूँ। उधर से आपको दो तीन गाड़ियाँ सामने जाके ब्लॉक करे, हम लोगों को इधर पीछे से ये गाड़ियों को भी ब्लॉक कर दिया उन्होंने। मैं गाड़ी छोड़ दे के हम लोग आपके पास भाग के आए। नहीं, वो तो एक बार हुआ। फिर मैं गाड़ी लेके स्पीड आने के बाद वो लोग क्या करें, उन लोगों को हम लोग अब वेपन पकड़ा हुआ है साहब, उन्होंने उसको छाते को ऐसा धक्का मार दे के हम लोग अभी गाड़ी में बैठ के आपकी गाड़ी के पीछे भगा के आ गए। ఎల్లో షర్ట్ వేసుకొని ఒక బండి ముంగడ ఎన్నుకున్న వాళ్ళు చెప్పారు, ఒక బండి ముంగడ వచ్చేసి పెట్టేసిండి. వచ్చి వచ్చి డైరెక్ట్ బండి మీద బాగా చేసి बानट में छे बैठे आप अपन जिन्हें बानट में हाथ लगाया सब येलो शर्ट वाला एकदम బాగుంది అక్కడ గుంజటోడు కొట్టుండే చూసిన గడపోడు బండి ఆపి సైరన్ చేస్తే జరుగుతుందేమంటే ఇవాళ అక్కడే బ్లాక్ చేసుకుంటూ ముందుకు వచ్చి ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి వాళ్ళంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అద్దం తీసుకుని అద్దం తీస్తలేదు. అద్దం నుంచి వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను గుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూసింది. ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు కనిమేళ్ళు వాళ్ళు ఇదైతుంది వీళ్ళు దోస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించాడు వెళ్ళిపోదాం, వీడు మనల్ని అటాక్ చేయాలని డిసైడ్ అయిపోయారు నేను బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇండియా పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ మనకు తెలియదు. వీళ్ళని బ్లాక్ చేసి మనది ప్రీ ప్లాన్డే ఉంది. ఇది ఎవరు ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకున్న వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి జరగలేదు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. జస్ట్ 9:30 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే ఆర్టీసీ హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్ టుమారో. గన్మెన్లను కూడా అడగడం జరిగింది, అట్లాంటిది ఏం జరగలేదు. బట్ గన్మెన్లు ఉండి చూసి అయితే ఏంటి అన్నట్టు మాట్లాడారు. దాడి అట్లాంటిది ఏం జరగలేదు, ఓన్లీ న్యూసెన్స్ లాగా అడ్డగించినట్టు తెలుస్తూ ఉంది. ఎవరనేది వెరిఫై చేస్తున్నాం. అదే సేమ్ మెన్షన్ చేశాడు, బట్ తనకు కొందరి మీద అనుమానం ఉందన్నట్టు చెప్తా ఉన్నాడు. అట్లాంటి ఉద్దేశపూర్వకంగా ఏం కాదు. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్ వివరాలు వెల్లడిస్తాం. అడ్డగించినట్టు రాంగ్ఫుల్ రిస్ట్రైన్మెంట్ అంటే నిందితులకు సంబంధించినటువంటి ఒక 6 వెహికల్స్ వెళ్తున్నట్టు వస్తూ ఉంది. వాటి కోసమే మనం ట్రేస్ అవుట్ చేస్తున్నాం. టీమ్స్ ఎంతమంది ఉన్నారు సార్ వెహికల్స్?